డైరెక్ట్ సెల్లింగ్ వెల్కమ్ టు మురళీ డైరెక్ట్ సెల్లింగ్కి స్వాగతం. ఈరోజు మనం సక్సెస్ సీక్రెట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సక్సెస్ సీక్రెట్ ఏంది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతాం. చాలా వండర్ఫుల్ టాపిక్ అన్నమాట ఇది. చాలామంది డైరెక్ట్ సెల్లింగ్లో ఫెయిల్ అవుతుంటారు. ఆ ఫెయిల్ అయ్యే వాళ్ళు వాళ్ళు పాటించుకోవడం వల్ల ఫెయిల్ అవుతున్నారు అనేది ఒక సక్సెస్ సీక్రెట్ అనేది మీ ముందు ఈరోజు నేను రివీల్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% చాలా మంచి వీడియోస్ మీకు అందించానని భావిస్తున్నాను. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో కూడా డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా మంచి వీడియోస్ మీకు ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ సీక్రెట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో విజయ రహస్యం ఏందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 పాయింట్స్ అయితే మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతాం. ఒకటి అండర్స్టాండింగ్ చేసుకోవాలి, తర్వాత లాంగ్ విజన్ ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, డూప్లికేషన్. ఈ 5 చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏ ఒక్కటి మిస్ అయినా సరే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వలేరు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడా కూడా సక్సెస్ అవ్వలేరు. ఈ 5 క్వాలిటీస్ మనకు లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాదు, ఎక్కడా కూడా సక్సెస్ అవ్వలేము. అసలు ఈ 5 క్వాలిటీస్ ఏంది, ఎలా ఉండాలి, డైరెక్ట్ సెల్లింగ్లో ఎలా ఉండాలనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్లోకి మనం వెళ్ళామంటే అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఒక గ్రాఫ్ అనేది నేను గూగుల్ ద్వారా మీకు అందిస్తున్నాను. సైజ్ ఆఫ్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో సైజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు ఒక పాత రిపోర్ట్ నాకు దొరికింది. 11/12లో 6,385 అంటే కోట్లు అనమాట. ఈ కోట్లలో టర్నోవర్ జరిగిందనమాట ఒక్కొక్క ఫైనాన్షియల్ ఇయర్లో. అలా తీసుకుంటే ఒక్కొక్క ఫైనాన్షియల్ ఇయర్కి 6.3 ఉన్నింది, 7.1, 7.4, 7.9, 8.3 అంటే అలా గ్రో అవుతూ 2015-16 రిపోర్ట్స్ అనమాట అలా వస్తుంది. అదే అహబ్దా అంటే గ్రోత్ అంటే ఆన్ ఇయర్ అంటే ఇయర్ ఆన్ ఇయర్ అంటే గ్రోత్ ఆన్ ఇయర్ అంటే ఎంత గ్రోత్ ఉండేది అనేది కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది. అంటే ఎంతెంత వచ్చింది అంటే ఒక్కొక్క ఇయర్కి డిఫరెన్స్ బిట్వీన్ అంటే అంతకుముందు ఇయర్కి ఆ ఇయర్కి ఎంత వచ్చింది ఇది కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఇది మనము గ్రోత్ గురించి ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్ అనేది సహజం. ఇది మనము తెలుసుకోవాలి. అంటే పర్సంటేజ్ ఇక్కడ చూపించడం అనమాట. ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఎంత పర్సంటేజ్ మాత్రం గ్రో ఉంది, అంటే ఇయర్కి గ్రో ఎంత పర్సంటేజ్ ఉండేది అనేది ఒక్కొక్క ఇయర్లో ఎక్కువ గ్రోత్ వస్తుంది, ఒక్కొక్క ఇయర్లో తక్కువ గ్రోత్ వస్తుంది. అసలు గ్రోత్ ఉందా లేదా అంటే ఫస్ట్ ఇయర్లో 22% గ్రోత్ ఉంది, తర్వాత 12% గ్రోత్, తర్వాత 4% గ్రోత్, తర్వాత 6% గ్రోత్, తర్వాత 4% గ్రోత్. అంటే గ్రోత్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ మనము అర్థం చేసుకోవాలి, గ్రోత్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే గ్రోత్లో హెచ్చు తగ్గులు డిఫరెంట్ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే టర్నోవర్ తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా బిజినెస్ పెరిగినప్పుడు ఎక్కువ గ్రోత్ వస్తుంది, ఎక్కువ టర్నోవర్కి వెళ్ళినప్పుడు కొద్దిగా పెరిగినా సరే టర్నోవర్ పెరుగుతుంది, గ్రోత్ అనేది పర్సంటేజ్ తక్కువ అనేది కనిపిస్తుంది. ఇలాంటివి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వచ్చే పాయింట్స్లో చాలా కలిసి ఉంటాయన్నమాట. ఇవి చూసుకుంటేనే మీకు అర్థమవుతుంది ఎలాంటి గ్రోత్లో ఉంది డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఒకసారి మనము వరల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కానీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకుంటే ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కంపెనీస్ గురించి 2 రకాల గ్రాఫ్స్ ఉన్నాయి. తర్వాత గ్లోబల్ టర్నోవర్ గురించి ఒక రకమైన టేబుల్ మీకు 2 టేబుల్స్ మీకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ గ్రోత్ ఫ్యాక్టర్ ఎంత ఉంది అనేది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చిన దాంట్లో వచ్చేసి 41% మంచి కంపెనీలు ఉన్నాయి, 27% నెగిటివ్ కంపెనీస్ ఉన్నాయి. ఇలా మనం పర్సంటేజ్ అనేది కూడా చూపించడం జరిగింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ గుడ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీస్ మనం చూస్ చేసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ గ్రోత్ ఇచ్చారు. కింద చూస్తే కేటగిరీ వైజ్ సేల్ ఏం జరుగుతున్నాయని మనం ఒకసారి చూసినట్టయితే 43% వెల్నెస్ హెల్త్ కేర్ సంబంధించి జరుగుతున్నాయి, 35% బ్యూటీ కేర్ జరుగుతున్నాయి. ఈ 2 కేటగిరీస్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నాయో వాటిని పట్టుకుంటేనే మనం ముందుకెళ్తాము. ఇది అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వచ్చేసింది, ఏదో షూట్లు ఇస్తారు, ఏదో
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇస్తారు, ఏదో ఇంకోటి ఇచ్చేస్తారు అనేసి ఆ కంపెనీలో మనం జాయిన్ అయితే మన గ్రోత్ ఎలా ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ అండ్ వెల్నెస్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయితేనే మీరు సక్సెస్ అవ్వగలరు. ఇది మనం చూసుకోవాలి. పాజిటివ్ కంపెనీకి నెగిటివ్ కంపెనీకి ఇక్కడనే మీకు డిఫరెన్సెస్ ఉంటాయి. అన్ని కంపెనీలు ఉంటాయి. మనసులో మంచి వాళ్ళు చెడు వాళ్ళు ఎలా ఉన్నాయో కంపెనీల్లో కూడా అలానే ఉంటుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం వల్లనే చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫెయిల్ అవుతున్నారు. అలా సక్సెస్ అవ్వాలంటే ఇది తెలుసుకోవాలి. అదేవిధంగా టాప్ గ్లోబల్ మార్కెటింగ్ ఇన్ ఇండియా అంటే మొత్తం ప్రపంచంలో గ్లోబల్ మార్కెటింగ్లో మన ప్లేస్ ఎక్కడుందని మనం ఒకసారి చూసినట్టయితే, ఒకసారి చూస్తే యునైటెడ్ స్టేట్స్లో $19.7 బిలియన్ బిజినెస్ చేస్తోంది. చైనా, కొరియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, మలేసియా, యునైటెడ్ కింగ్డమ్. మీరు ఒకసారి చూడండి, జనాభాతో మనం పోల్చుకుంటే ఒకసారి అంటే అక్కడ ఎంతమంది జనాభా ఉన్నారు, మన ఇండియాలో ఎంతమంది జనాభా ఉన్నారు చూస్తే మనతో సరితూగంగా ఉండే చైనా సెకండ్ ప్లేస్లో ఉంది, మనము 20th ప్లేస్లో ఉన్నాం. ఒకసారి మనం చూసినట్టయితే ఓకే చైనా గురించి పక్కన పెట్టేద్దాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకంటే చాలా తక్కువ జనాభా ఉన్నది. ఇంకా దానికంటే తీసుకుంటే కొరియా అసలు చాలా చిన్న దేశం, కొరియా, జర్మనీ, అసలు జపాన్ ఎంత దేశం 5th ప్లేస్లో ఉంది. జపాను మన ఒక రాష్ట్రం కూడా కాదు, అంతకంటే చిన్న దేశం. జపాన్ 5th ప్లేస్లో ఉంది. $8 బిలియన్ టర్న్ ఓవర్ చేస్తోంది. బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, మలేసియా అసలు దేశాలు మనం గన మ్యాప్లో కానీ చూసినట్టయితే చాలా చాలా చిన్న దేశాలు ఒక టాప్ పొజిషన్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాయి. అందుకే ఆ దేశాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అయినటువంటి దేశాలని మనం చెప్పుకుంటాము, అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకుంటాము. చైనా ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడానికి కారణం ఒక డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఒక కారణం అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టాప్ 10 కంట్రీస్ అన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలు. మనము అభివృద్ధి చెందుతున్న దేశం అంటే 20 ప్లేస్లో మనం ఉన్నాము. డైరెక్ట్ సెల్లింగ్ కూడా అభివృద్ధి చెందడానికి ఒక మెయిన్ పాయింట్ అవుతుంది. ఎందుకు పాయింట్ అవుతుందంటే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో తీసుకునే ప్రతి రూపాయికి ట్యాక్స్ అనేది గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. అదే అదర్ బిజినెస్లో కావచ్చు కొంత పర్సంటేజ్ ట్యాక్స్ పే చేయకుండా బ్యాక్ ఎండ్లో వాళ్ళు చూపించుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. దానివల్ల మనకి డైరెక్ట్ సెల్లింగ్ అనేది దేశం యొక్క గ్రోకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఇలా చూసుకున్నట్టయితే మనము ఎంత ముందుకు వెళ్తామనేది ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. ఇది మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి అండర్స్టాండ్. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు లాంగ్ విజనరీ అంటాము. విజనరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం చేసుకున్నటువంటి ఈ స్ట్రాటజీ ఏదైందో అర్థం చేసుకున్నామో దాన్ని విజన్ చేయాలి. ఎలాగ ఉండబోతుంది, లాంగ్ విజన్ చేయాలి అంటే దూరంలో మనం 1 year తర్వాత ఎలా ఉండబోతాం, 5 years తర్వాత ఎలా ఉండబోతాం, ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు మన విజనరీ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క విజనరీ మీరు ఒకసారి చూడండి. మనం ఒకసారి ఇక్కడ మీకు చూసినట్టయితే బూమింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ టు గ్రోత్ ఆన్ 64,000 కోట్లు టర్న్అవుట్ చేస్తుంది 2025 అనేసి మనకి ఇది ఒక పేపర్ క్లిప్పింగ్, నేను ఎక్కడో చూడలేదు, ఇది కూడా గూగుల్లో దొరికింది. ఒక పేపర్ క్లిప్పింగ్ మీకు నేను చూపిస్తున్నాను. మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇక్కడ 64,000 కోట్లు టర్న్అవుట్ చేసింది. అదే మనం ఇక్కడ ఒకసారి మనం మాట్లాడుకున్నాం ఎంత చేసింది 2010-11లో 6,000 2010-11-12 6,000 చేస్తే 2025కి 64,000 అంటే ఒకసారి మీరు పక్కన చూసినట్టయితే పక్కన ఒక 0 యాడ్ అయ్యింది. అంత గ్రోత్ అనేది మనకు 2025కి వస్తుంది. అటువంటి విజనరీ మనము గమనించి ఆ విజనరీకి సంబంధించి మన యొక్క మూమెంట్ కావచ్చు, మన యొక్క స్పీడ్ కావచ్చు, మనం ఎలా వర్క్ చేయాలనేది మన విజన్ అనేది మనం సెట్ చేసుకున్నప్పుడే మనము ముందుకు వెళ్ళగలుగుతాం. ఇది మనకు విజన్. ఇప్పుడు మనకు అండర్స్టాండ్ చేసుకున్నాము, విజన్ చేసుకున్నాము. ఈ రెండింటి మధ్య కాన్ఫిడెంట్ చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ చూపించాను. ఇది దాటుకోవడము చాలా క్లిష్టతరమైనది అనమాట. కాకపోతే ఆ కాన్ఫిడెంట్ మిమ్మల్ని దాటిస్తుంది. ఆ కాన్ఫిడెంట్ బేస్తోనే మీరు ముందుకెళ్తేనే మనం ముందుకెళ్ళచ్చు. వీటన్నిటిపైన కావచ్చు మనకు కాన్ఫిడెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్గా ఉండగలిగితేనే దీంట్లో మనము ముందుకు వెళ్ళడానికి కుదురుతుంది. కాన్ఫిడెంట్ గురించి మనం మాట్లాడితే ఐ కెనాట్ బదులు ఐ క్యాన్ డూ ఇట్.
యాక్చువల్గా ఎవరైనా అడిగితే ఐ కెనాట్ అంట, అంటే నాకు తెలియదు, నేను చేయలేను, నా వల్ల కాదు అనేది కాకుండా ఐ క్యాన్ డూ ఇట్, నేను తప్పక చేయగలను, ఎందుకు చేయలేను అనే ఉద్దేశంతో మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఈ కెనాట్ బదులు ఐ క్యాన్ అంటే టీ ఒకటి తీసేసినామంటే కెనాట్ అనేది మనకు తెలియని పదంగా మనం భావిస్తూ ఐ క్యాన్ డూ ఇట్ అని నేను చేయగలను అని మనకి ఎప్పుడైతే కాన్ఫిడెంట్ దొరుకుతుందో అప్పుడు మనం 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనము అండర్స్టాండ్ చేసుకున్నాము, విజన్ చేసాము, కాన్ఫిడెంట్ వచ్చింది. ఇక్కడ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఎక్కడైనా సరే మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక ఇత్తనం భూమిలో వేస్తేనే ఒకే రోజుకి వృక్షం అయిపోదు. భూమిలో వేసిన తర్వాత అది మొలక రావాలి. ఆ మొలక వచ్చి భూమిలోంచి పైకి రావడానికే 3 days 4 days 1 week డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్ని బట్టి. అదే మనకు బాంబో ట్రీ తీసుకుంటే దాదాపు 1 year 5 years పడుతుంది. అంటే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అలాగా మనం ఏదైతే స్టార్ట్ చేసాం, మీరు చెప్పినట్టు కాన్ఫిడెంట్గా ఉన్నాను, మీరు చెప్పినట్టు విజయం చేశాను, మీరు చెప్పినట్టు అండర్స్టాండ్ చేసుకున్నాను. కానీ నేను వారం రోజులు అయింది, 10 రోజులు అయింది, నెల అయింది, 6 నెలలు అయింది, 3 నెలలు అయింది, నాకేమీ సక్సెస్ రాలేదు అంటే రాదు. పేషెన్స్ చాలా అవసరం. నువ్వు ఎలాంటి సీడ్ నాటావో ఆ సీడ్ బయటికి రావడానికి ఎంత సమయం పడుతుంది, అది లోపల అంటే నువ్వు చేసే వర్క్ని లోపల ఎంతైతే దాని రూట్స్ స్ట్రాంగ్ చేసుకునిందో అంత స్పీడ్గా మనకు పైకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం బాంబో ట్రీ గురించి మాట్లాడుకుంటే అది భూమిలో మొత్తం అంతా స్ట్రాంగ్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వితిన్ డేస్ ఆఫ్లోనే అది ఒక పెద్ద వృక్షంగా తయారవుతుంది. అలాగా నువ్వు ఇచ్చిన సీడ్ ఎటువంటిది, అదే నువ్వు ఏదైనా చిన్న మామూలు ఇచ్చావనుకోండి 3 daysకి బయటకు వచ్చేస్తుంది, నిదానంగా పెరుగుతుంది. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ నువ్వు ఇచ్చిన సీడ్ని బేస్ చేసుకొని పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకసారి పేషెన్స్లో మీకు ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇమేజ్. ఎందుకు ఇమేజ్ అని చెప్తానంటే ఇలా రాయి పైన రాయి పెట్టడం చాలా చాలా. మీరు కూడా అంతే, డైరెక్ట్ సెల్లింగ్లో టీంని కడుతుంటారు, ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని, మళ్ళీ వాళ్ళు మిస్ అయిపోతుంటారు. అప్పుడు మనకు పేషెన్స్ కోల్పోతాం. మళ్ళీ ట్రై చేస్తుండాలి. ఇక్కడ మీరు రాయి పెట్టేటప్పుడు 2-3 రాళ్ళు పెట్టిన తర్వాత ఇంకా ఆపేద్దాం అనుకుంటారు, లేదంటే ఇంకోటి పెడదాం అనుకుంటే ఇంకోటి పెట్టేటప్పుడు మొత్తం పడిపోతుంది మళ్ళీ. అంటే మళ్ళీ టీం డౌన్ అయిపోతుంది. మళ్ళీ కట్టడం స్టార్ట్ చేయాలి. మళ్ళీ పడినా సరే మళ్ళీ కట్టడం స్టార్ట్ చేయాలి. మళ్ళీ పడినా సరే మళ్ళీ కట్టడం స్టార్ట్ చేయాలి. అలా ఎప్పుడైతే కడుతూ పేషెన్స్గా కట్టుకుంటూ వెళ్తే నీ టీం వాళ్ళు టీం కట్టడం స్టార్ట్ చేసి వాళ్ళు టీం వాళ్ళు పేషెన్స్ నిలబడినప్పుడు ఇంకా నీ టీంకు వరదలు రాని, ఏమైనా రాని, ప్రకృతి విలయాలు రాని, ఎలాగైతే పడకుండా నిలబడుతుందో మీరు చూడొచ్చు. కొన్ని కొండల్లో కొన్ని రాళ్ళు ఉంటాయి, చాలా వరగగా ఉంటాయి, అసలు అవి పడిపోతుందేమో అనిపించేలా ఉంటుంది, పేట్లు అని అంటుంటారు. అవి ఎన్ని వరదలు వచ్చినా, ప్రకృతి వ్యవస్థలు వచ్చినా అవి పడవు. అలాగా మీ టీం కూడా అలా క్రియేట్ అయ్యేంత వరకు పేషెన్స్గా ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట పేషెన్స్. ఇదంతా చేసిన తర్వాత మనకున్నటువంటి ఫైనల్ ఒకటి డూప్లికేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. డూప్లికేషన్ అంటే మనకు తెలిసింది ఒక కీని డూప్లికేట్ చేయడం మనం చూసింటాం. మనకి ఏదైనా మన ఇంట్లో ఒక కీ మిస్ అయితే సేమ్ కీ అనేది మళ్ళీ మనం డూప్లికేట్ చేసి పెట్టుకుంటాం. డూప్లికేషన్ అంటే ఇలా కీ డూప్లికేట్ చేయడం కాదు, మీకు అర్థం అవడం కోసం చెప్పాను. మీ మెంటర్ ఎవరైతే ఉన్నారో మీ మెంటర్ని 100కి 100% డూప్లికేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెంటర్ని మీరు ఆ లోపల 6 monthsలో కానీ 1 yearలో కానీ 2 yearలో కానీ తనను బాగా గమనించుతారు. తన గ్రో ఎలా ఉంది, అలా మీరు గ్రో అవ్వడానికి ప్లాన్ చేయాలి. తన డ్రెస్ స్టైల్ ఎలా ఉంది, తన యొక్క వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, తన యొక్క స్పీచ్ ఎలా ఉంది, తన యొక్క మాటలు ఎలా ఉంటాయి, తను ఎలాంటి వర్క్ చేస్తాడు, ఎలాంటి లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తున్నాడు, ఇలాగా తనని 100కి 100% డూప్లికేట్ చేయాలి. తను టీంని ఎలా కడుతున్నాడు, తను మీటింగ్లో ఎలా మాట్లాడుతున్నాడు, తను ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నాడు, తను 1-to-1 ఎలా చేస్తున్నాడు, తన యొక్క జర్నీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇలాగ మనం ప్రతిదీ కూడా డూప్లికేట్ చేయాలి. ఎప్పుడైతే మనం డూప్లికేట్ చేస్తామో మనం 100కి 100% డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ అవ్వడానికి ఈ 5 సీక్రెట్స్ 100% మీకు ఉపయోగపడతాయి. ఫస్ట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అండర్స్టాండింగ్, లాంగ్ విజన్, కాన్ఫిడెంట్, పేషెన్స్ అండ్ డూప్లికేట్. ఈ 5 ఎవరైతే 100% పాటిస్తారో వాళ్ళు 100% డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి ఒక 5 సీక్రెట్స్ అనమాట. ఇది నేను యాక్చువల్గా పాటించి నేను సక్సెస్ అవుతున్నాను. ఆ యొక్క పాటించినటువంటి ఆ సక్సెస్ సీక్రెట్స్ని మీకు నేను తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.